హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏఈఏడబ్ల్యూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈరోజు ఫ్లూయిడ్ కైనమాటిక్స్ పార్ట్ 1ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ కన్వర్జింగ్ స్టడీ ఫ్లో దెర్ ఈజ్, అంటే కన్వర్జింగ్ స్టడీ ఫ్లో అవుతున్నప్పుడు నో యాక్సిలరేషనా, నో టెంపోరల్ యాక్సిలరేషనా, ఓన్లీ కన్వెక్టివ్ యాక్సిలరేషనా, కన్వెక్టివ్ ప్లస్ టెంపోరల్ యాక్సిలరేషనా అని అడుగుతుండు. సో ఫస్ట్ మనము స్టడీ ఫ్లో అంటే ఏందనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. స్టడీ ఫ్లో అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఫ్లో అనేది అవుతుందో, అంటే ఒక కాన్స్టెంట్ రేట్ తోటి ఫ్లో అయితే పోతుందో, అయితే ఒక పర్టికులర్ సెక్షన్ కాడ మనం చూసుకున్నట్టయితే విత్ రెస్పెక్ట్ టు టైమ్ ద ఫ్లో ప్రాపర్టీస్ షుడ్ నాట్ బి చేంజ్. ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ షుడ్ నాట్ బి చేంజ్. ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఏవి? వెలాసిటీ, ప్రెషర్ కానీ, డెన్సిటీ కానీ, టెంపరేచర్ కానీ విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవ్వకపోతే అంటే పర్టికులర్ సెక్షన్ మనం చూసుకున్నట్టయితే అది స్టడీ ఫ్లో. సో అంటే మనం డయాగ్రామెటిక్గా కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. అయితే సెక్షన్ 1 కాడ అట్ 9 AM చూసుకున్నట్టయితే డెన్సిటీ రో, వెలాసిటీ వి, ప్రెషర్ పి. మరి అది 10 AM కాడ చూసుకున్నట్టయితే 9 AM కాడ ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవే సేమ్ ప్రాపర్టీస్ 10 AM కాడ కూడా ఉన్నాయి. అదే సేమ్ 11 AM కాడ ఉన్నాయి. అంటే పర్టికులర్ సెక్షన్ కాడ చూసుకుంటే ప్రాపర్టీస్ అనేవి, ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అనేవి సేమ్గా ఉన్నాయి. అదే సెక్షన్ 2 కాడ కూడా చూసుకుంటే 9 AMకి ఏదైతే ఉందో 10 AMకి అదే ఉంది అండ్ 11 AMకి అదే ఉంది. సెక్షన్ 3 కాడ చూసుకుంటే సేమ్ అదే ఉంది. అంటే టైం చేంజ్ అవుతుంది, బట్ అంటే పర్టికులర్ సెక్షన్ కాడ చూస్తుంటే ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉన్నాయి. దాన్నే స్టడీ ఫ్లో అంటాము. అయితే ఇప్పుడు క్వశ్చన్ చూస్తే ఏంటంటే కన్వర్జింగ్ స్టడీ ఫ్లో అన్నాడు. కన్వర్జింగ్ అంటే ఫ్లో అనేది కన్వర్జ్ అవుతుందని చెప్పాడు. ఫ్లో అనేది కన్వర్జ్ అవుతుంది. సో డయాగ్రామెటిక్గా ఫ్లో అనేది కన్వర్జ్ అయ్యేటట్టు మనం డ్రా చేసుకున్నాం. అయితే ఇప్పుడు కన్వర్జింగ్ స్టడీ ఫ్లో అన్నాడు. ఓకే, స్టడీ ఫ్లో అంటే Q = కాన్స్టెంట్ అనమాట. సో కన్వర్జింగ్ స్టడీ ఫ్లో అయితే ఏమవుతుంది? ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా అడుగుతుండు. అయితే మనకి యాక్సిలరేషన్ ఫార్ములా మనకు తెలుసు. A of x = u into ∂u/∂x plus v into ∂v/∂y plus w into ∂u/∂z plus ∂u/∂t. సో అలానే ay, az మనకు ఈ ఫార్ములా తెలుసు. అయితే దీన్ని ఏమంటాము? ఈ టర్మ్ని కాన్వెక్టివ్ యాక్సిలరేషన్ అంటాం. ఈ టర్మ్ని ఏమంటాము? టెంపోరల్ యాక్సిలరేషన్ ఆర్ లోకల్ యాక్సిలరేషన్ అంటాం. అయితే ఇప్పుడు స్టడీ ఫ్లో అన్నాడు కాబట్టి ఫర్ స్టడీ ఫ్లో dv/dt = 0, dp/dt = 0, d/dt = 0. అంటే ఫ్లో ప్రాపర్టీస్ అనేవి విత్ రెస్పెక్ట్ టు ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అంటే వెలాసిటీ కానీ, ప్రెషర్ కానీ, డెన్సిటీ కానీ విత్ రెస్పెక్ట్ టైం 0 అన్నమాట. సో వెలాసిటీ 0 కాబట్టి ఈ టెంపోరల్ వెలాసిటీ అనేవి 0 అవుతాయి విత్ రెస్పెక్ట్ టు టైం కదా. సో అవన్నీ 0 అయిపోతాయి. టెంపోరల్ యాక్సిలరేషన్ మరియు లోకల్ యాక్సిలరేషన్ ఒకటే, ఇవి 0 అయిపోతాయి. మిగిలింది ఏంటి? కన్వెక్టివ్ యాక్సిలరేషన్. సో ఆప్షన్ సి, ఓన్లీ కన్వెక్టివ్ యాక్సిలరేషన్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ స్టడీ ఫ్లో ఆఫ్ ఏ లిక్విడ్ టేక్స్ ప్లేస్ త్రూ ఏ కన్వర్జెంట్ సెక్షన్ ద లిక్విడ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు. సో అదే సేమ్ ఫస్ట్ క్వశ్చన్నే కొంచెం లాంగ్వేజ్ చేంజ్ చేసి అడిగాడు. ఏందన్నాడు? వెన్ స్టడీ ఫ్లో ఆఫ్ ఏ లిక్విడ్ టేక్స్ ప్లేస్ త్రూ ఏ కన్వర్జెంట్ సెక్షన్ ద లిక్విడ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు. సో ఇప్పుడే డిస్కస్ చేసాము, ఏముంటుంది? ఓన్లీ కన్వెక్టివ్ యాక్సిలరేషన్ ఒకటే ఉంటుంది. సో రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ యూనిఫామ్ ఫ్లో ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ త్రూ ఏ స్ట్రెయిట్ పైప్ ఆఫ్ యూనిఫామ్ డయామీటర్ ద వాటర్ ఈజ్ సబ్జెక్టెడ్ టు. సో అయితే ఇక్కడ ఏమన్నాడు? స్టడీ యూనిఫామ్ ఫ్లో ఆఫ్ వాటర్ అన్నాడు. సో స్టడీ ఫ్లో గురించి ఇప్పటివరకు చూసుకున్నాం. సో ఇప్పుడు యూనిఫామ్ ఫ్లో గురించి చూసుకుందాం. యూనిఫామ్ ఫ్లో అంటే ఏంటంటే a flow is said to be uniform flow if the velocity remains constant at different sections at any given instant of time. అంటే ఒక పర్టికులర్ టైం కాడ చూసుకుంటే ప్రతి సెక్షన్ కాడ ప్రతి సెక్షన్ ఫ్లో అయితే ఎక్కడైతే అవుతుందో అది పైప్లో కానీ అదొక ఛానల్లో కానీ ప్రతి సెక్షన్ కాడ మనం చూసుకున్నట్టయితే ఒక టైంలో
అక్కడ అనేది వెలాసిటీ అనేది సేమ్ ఉండాలి. సో అలా ఉంటే దాన్ని యూనిఫామ్ ఫ్లో అని అంటాము. సో ఇక్కడ డయాగ్రామ్గా కూడా చూసుకుంటే సెక్షన్ 1, 2, 3 అని. సో అట్ 9 AM ఏముంది, ఫ్లో ప్రాపర్టీస్ రో వి పి అని ఉంది. అదే ఇంకో సెక్షన్ కాడ అదే టైంలో చూసుకుంటే కూడా సేమ్ ఉంది. అంటే ఒక టైంలో 9 AMకి ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో చూసుకుంటే ప్రతి సెక్షన్ కాడ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉన్నాయి. అయితే 10 AM కాడ చూసుకుంటే ప్రతి సెక్షన్ కాడ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉన్నాయి. సో అట్ 11 AM చూసుకుంటే కూడా అలానే ఉన్నాయి. సో దీన్నే యూనిఫామ్ ఫ్లో అని అంటారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, స్టడీ యూనిఫామ్ ఫ్లో. స్టడీ ఉంది, యూనిఫామ్ ఫ్లో ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ త్రూ ఏ స్టేట్ పైప్ అన్నాడు ఆఫ్ యూనిఫామ్ డయామీటర్ స్టేట్ పైప్లో స్టడీ యూనిఫామ్ ఫ్లో అవుతుంది. అయితే అప్పుడు వాటర్ అనేది ఏం సబ్జెక్ట్ అవుతుంది, లోకల్ అజిలేషనా, కన్వెక్టివ్ అజిలేషనా, బోత్ ఆర్ నో అజిలేషనా అని అడుగుతున్నాం. అయితే ఇప్పుడు మనకు ఈ ఫామ్లో ఎప్పుడు ఇంతవరకు చూసుకున్నాం. అయితే స్టడీ ఫ్లో అంటే ఏంది, మనం ఇప్పటిదాకా చెప్పుకున్నది స్టడీ ఫ్లోలో ఈ టెంపోరల్ అజిలేషన్ ఆర్ లోకల్ అజిలేషన్ అనేది జీరో అయిపోతుంది. విత్ రెస్పెక్ట్ టు టైం ఏం చేంజెస్ ఉండయి ఇందులో వెలాసిటీలు. అయితే యూనిఫామ్ ఫ్లో కూడా చూసుకున్నట్టయితే విత్ రెస్పెక్ట్ ఇక్కడ ఫర్ యూనిఫామ్ ఫ్లో వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ అంటే XYZ. సో విత్ రెస్పెక్ట్ టు స్పేస్ తోటి జీరో అన్నమాట, ప్రాపర్టీస్ అనేది జీరో. అలాగే ప్రెషర్ కూడా విత్ రెస్పెక్ట్ టు స్పేస్ జీరో అన్నమాట. సో అయితే యూనిఫామ్ ఫ్లో కూడా అన్నాడు కాబట్టి సో కాన్వెక్టివ్ అజిలేషన్ కూడా జీరో అయిపోతుంది. అయితే టోటల్గా ఏంది, అజిలేషన్ అనేది ఉండదు ఇందులో స్టడీ యూనిఫామ్ ఫ్లోలో. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. So next question, uniform flow is said to occur in a fluid when. So ఇందాకనే చూసుకున్నాం, at every point the velocity vector is identical in magnitude and direction all any given instant of time. So option B is the correct answer. So next question, which of the following velocity field does not satisfy conservation of mass for incompressible plane flow? So ఏమంటుండు, to satisfy conservation of mass flow to be taken place continuity equation must satisfy. అంటే ఏమన్నాడు, వెలాసిటీ ఫీల్డ్ డస్ నాట్ సాటిస్ఫై కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఇందులో ఏ వెలాసిటీ ఫీల్డ్ కన్జర్వేషన్ ఆఫ్ అంటే కంటిన్యూటీ ఈక్వేషన్ని సాటిస్ఫై అవ్వదో చెప్పమని అంటుండు. సో మనం ఆప్షన్ వైజ్గా మనం వెళ్తుంటే ఆప్షన్ ఏ మనము కంటిన్యూటీ ఈక్వేషన్ యూ అంటే ఏంది, ఇక్కడ ఆప్షన్ ఏలో ఎక్స్, వి అంటే ఏంది -y. అదే ఇందులో సబ్స్టిట్యూట్ చేసి డిఫరెన్షియేషన్ చేస్తే జీరో వస్తుంది. అదే ఆప్షన్ బిని చూసుకుంటే కూడా జీరో వస్తుంది. అదే ఆప్షన్ సిని చూసుకుంటే జీరో అవ్వట్లేదు, అంటే నాట్ సాటిస్ఫైయింగ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో ఆప్షన్ అకార్డింగ్ టు నాట్ సాటిస్ఫై అన్నాడు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లో నెట్ క్యాన్ బి డ్రాన్. సో ఫ్లో నెట్ దేనికి డ్రా చేస్తాం అడుగుతుండు. దేనికి, ఆప్షన్ బి ఫ్లూయిడ్ ఈజ్ ఐడియల్ ఫ్లూయిడ్కి. మరి కొన్ని పాయింట్స్ చూసుకున్నట్టయితే ఫ్లో నెట్ డ్రాన్ ఫర్ స్టడీ ఫ్లో, ఇర్రోటేషనల్ ఫ్లో మరియు వెన్ ద ఫ్లో ఈజ్ నాట్ గవర్న్డ్ బై గ్రావిటీ ఫోర్స్. సో ఇవన్నీ పాయింట్స్లలో మనకి ఫ్లో నెట్ అనేది డ్రా చేయగలుగుతాం. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ కలర్డ్ డై ఈజ్ ఇంజెక్టెడ్ at a point in water flow, the resulting visible line is a. ఏమంటుండు, ఒక కలర్ డైని మనము ఇంజెక్ట్ చేసినప్పుడు వాటర్ ఫ్లో అవుతున్న దాంట్లో కలర్ డైని ఇంజెక్ట్ చేసినప్పుడు ఏదైతే మనకు రిజల్టింగ్ లైన్స్ అనేది కనబడుతుందో ఆ కలర్ యొక్క లైన్, జిగ్జాగ్ లైన్, అది ఏం రీప్రజెంట్ చేస్తుంది, స్ట్రీమ్ లైనా, స్ట్రిక్ లైనా, పాత్ లైనా అండ్ నన్ ఆఫ్ ది అబవ్. సో అది మనకి స్ట్రీక్ లైన్ లాగా కనబడుతుంది. అంటే ఇప్పుడు స్ట్రీక్ లైన్ అనేది ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు ఒక పైప్ అనేది చూసుకుందాం, ఇలా ఉంది, ఇక్కడ పైప్ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. సో వాటర్ అయినా ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంది. అయితే ఫ్లూయిడ్ పార్టికల్స్, ఇండివిజువల్ పార్టికల్స్ మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ పార్టికల్, ఫ్లూయిడ్ యొక్క పార్టికల్ 1, 2, 3, 4, 5ని సపోజ్ ఇలా అజ్యూమ్ చేసుకుందాం.
అయితే ఒక ఇన్స్టెంట్ ఆఫ్ టైం కాడ ఇవి ఎక్కడో మూవ్ అవుతాయి. ఫస్ట్ వన్ ఇక్కడ ఉంటుంది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఒక ఇన్స్టెంట్ ఆఫ్ టైం కాడ మనం చూసుకున్నట్టయితే అప్పుడు ఈ అన్ని ఫ్లూయిడ్ పార్టికల్స్ని మనం లైన్ జాయిన్ చేస్తే ఏదైతే లైన్ రీప్రజెంట్ చేస్తుందో దాన్ని స్ట్రీక్ లైన్ అంటాము. ఇంకా బెటర్గా మనం కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటే ఇప్పుడు అదే సేమ్ పైప్ తీసుకున్నాము. ఫ్లూయిడ్ పార్టికల్ 1 2 3 4 5. అయితే అట్ T1 కాడ పార్టికల్ 1 అనేది ఈడ ఉంది. అట్ T2 కాడ పార్టికల్ 1 ఈడ ఉంది. అట్ T3 కాడ పార్టికల్ 1 ఈడ ఉంది. ఫోర్త్ కాడ ఈడ, ఫిఫ్త్ కాడ ఈడ. అట్లనే సెకండ్ పార్టికల్ కూడా T1 కాడ ఇక్కడ, టైం T2 కాడ ఇక్కడ. సో సిమిలర్లీ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా మూవ్ అయ్యి ఉన్నాయి. అయితే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం కాడ మనం చూసుకున్నట్టయితే అప్పుడు మనము ఇవన్నిటిని కలుపుకున్నట్టు లైన్ ఏదైతే జాయిన్ చేస్తున్నామో అట్ T1 కాడ మరియు అట్ T2 కాడ ఇవన్నీ ఏం రీప్రజెంట్ చేస్తున్నాయి, ఏదైతే రెడ్ లైన్ అవన్నీ స్ట్రీక్ లైన్స్ అనేవి రీప్రజెంట్ చేస్తున్నాయి. అర్థమైంది కదా ఏం రీప్రజెంట్ చేస్తాయని. సో మరియు ఇంకోటి పాత్ లైన్ అంటే దేని అంటాం? పాత్ లైన్ అంటే ఒక ఇండివిజువల్ పార్టికల్ ఏదైతే ఫ్లూయిడ్ పార్టికల్ అయితే ఒక పాత్ని ట్రేస్ చేస్తుందో ఒక గివెన్ టైం ఇంటర్వెల్లో దాన్ని ఒక లైన్ జాయిన్ చేసుకున్నట్టయితే దాన్నే పాత్ లైన్ అంటాము. ఇది ఫస్ట్ గ్రీన్ లైన్ ఏదైతే రీప్రజెంట్ చేస్తుందో పాత్ లైన్ ఆఫ్ ఫస్ట్ పార్టికల్. ఇదేంది పాత్ లైన్ ఆఫ్ సెకండ్ ఫ్లూయిడ్ పార్టికల్. ఇది థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. అర్థమైంది కదా. ఇప్పుడు పాత్ లైన్ దేనంటారు, స్ట్రీక్ లైన్ దేనంటారు, అర్థమైపోయింది రైట్. అయితే అదేవిధంగా మనం ఎప్పుడైతే డై అనేది యాడ్ చేస్తామో ఇంజెక్ట్ చేస్తామో ఫ్లోయింగ్ ఫ్లూయిడ్లో అదేందవుతుంది ఇలా అందులో కూడా మనము డైని కూడా పార్టికల్ 1, పార్టికల్ 2, పార్టికల్ 3, 4, 5 అనుకుంటే ఆ పార్టికల్ 1 అనేది ఒక ఇన్స్టెంట్ ఆఫ్ టైం కాడ ఇక్కడ వచ్చేస్తుంది, సెకండ్ ఇక్కడ. సో అవన్నీ లైన్ జాయిన్ చేసినట్టు కనిపిస్తుంది. ఏదైతే లైన్ కనిపిస్తుందో దాన్ని స్ట్రీక్ లైన్ అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్. The flow of a liquid at constant rate in a conically tapered pipe is classified as. సో ఏమంటుండు, ద ఫ్లో ఆఫ్ ఏ లిక్విడ్ అట్ కాన్స్టెంట్ రేట్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, స్టడీ ఫ్లో అని గుర్తు రావాలి. ఇన్ ఏ కానికల్లీ ట్యాపర్డ్ పైప్, కానికల్లీ ట్యాపర్ అవుతుంది. సో ఈజ్ క్లాసిఫైడ్, దీన్ని ఏం క్లాసిఫై చేస్తాం, కాన్స్టెంట్ డిశ్చార్జ్ అనగానే స్టడీ ఫ్లో అని రావాలి. మళ్ళీ ట్యాపరింగ్ అవుతుందంటే వెలాసిటీ అట్ ఎవ్రీ సెక్షన్ ఏముంటుంది, డిఫరెంట్ ఉంటుందంటే ఏంది, నాన్ యూనిఫామ్ ఫ్లో. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అదే సేమ్ ఉంటుంది అంటే యూనిఫామ్ ఫ్లో, ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసాము రైట్. వన్ డైమెన్షనల్ ఫ్లో ఈజ్. సో వన్ డైమెన్షనల్ ఫ్లో అంటే ఏంటంటే flow which neglects changes in a transfer direction. So option B is the correct answer. So next question. When the velocity of flow of fluid does not changes from point to point at any given instant of at any given time, the flow is defined as. So ఇందాకనే చూసినాం at a time given time లో మనకు పాయింట్ టు పాయింట్ వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ చేంజ్ అవ్వకపోతే దాన్ని ఏమంటాం, యూనిఫామ్ ఫ్లో. నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ అన్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ ఫ్లో ఇఫ్ u, v and w are the velocity components along 3 mutually perpendicular directions at any point, the condition for the continuity of flow is. సో ఏమన్నాడు, ఫర్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో. అయితే ఇన్కంప్రెసిబుల్ ఫ్లోకి ఏంటంటే కంటిన్యూటీ ఈక్వేషన్ అడుగుతుండు, కండిషన్ ఏంది అనేది ∂u/∂x + ∂v/∂y + ∂w/∂z = 0. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అదే ఒకవేళ కంప్రెసిబుల్ ఫ్లో అన్నాడు అనుకో, సో కంప్రెసిబుల్ ఫ్లోలో ఏంది, డెన్సిటీ అనేది కాన్స్టెంట్గా ఉండదు, చేంజ్ అవుతుంది. సో డెన్సిటీ అనేది కూడా మనం యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ psi is a stream function in a two-dimensional flow, then the x component of velocity is given by. సో మనకి స్ట్రీమ్ ఫంక్షన్లో x కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎలా రాయొచ్చు, -∂ψ/∂y. అదే
y డైరెక్షన్ వెలాసిటీ కాంపోనెంట్ ఎలా రాయొచ్చు, ∂xi/∂x. సో ఏం అడుగుతుండే, x కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అడుగుతుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ నాన్ యూనిఫామ్ స్టడీ ఫ్లో ఈజ్ త్రూ. సో నాన్ యూనిఫామ్ స్టడీ ఫ్లో దేని అంటారు అని అడుగుతుండు. సో ఆప్షన్ సి, అండ్ ఎక్స్పాండింగ్ ట్యూబ్ అట్ ఏ కాన్స్టెంట్ రేట్. కాన్స్టెంట్ రేట్ అనగానే మనం ఏమని చెప్పాను, స్టడీ ఫ్లో ఉంటుంది. ఇంకోటి ఎక్స్పాండింగ్ ట్యూబ్ అంటే ట్యూబ్ అనేది ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవుతుందంటే ప్రతి సెక్షన్ కాడ ఏమవుతుంది, వెలాసిటీ అనేది సేమ్ ఉండదు. సేమ్ ఉండదు అంటే నాన్ యూనిఫామ్. సో మనము ఏంటంటే ఆప్షన్ ఏ, బిసి. ఆప్షన్ ఏ ఏమన్నాడు, డిక్రీజింగ్ రేట్. సో రేట్ చేంజ్ అవుతుంటే స్టడీ ఫ్లో ఉండదు. సో ఇక్కడ ఇంక్రీజింగ్ రేట్ అన్నాడు. సో ఫోర్త్ ఆప్షన్ ఇంక్రీజింగ్ రేట్ అంటే క్యూ కాన్స్టెంట్గా ఉంటేనే స్టడీ ఫ్లో అవుతుంది. స్టడీ ఫ్లో అంటే కాన్స్టెంట్ రేట్. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, an independent mass of a fluid does not possesses. So an independent mass of a fluid does not possesses option C, pressure energy. Next, flow net can be drawn only if the flow is. సో ఇర్రోటేషనల్. ఇప్పటిదాకా 4 పాయింట్స్ చూసుకున్నాము. సో అందులో ఇర్రోటేషనల్ కూడా ఒక పాయింట్ ఉండే. సో అదే ఇర్రోటేషనల్. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రీమ్ లైన్, స్ట్రీక్ లైన్ and path lines are all identical in case of. సో ఈ ఆప్షన్లో ఏంటంటే స్టడీ ఫ్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ ది అబౌవ్. అయితే స్ట్రీమ్ లైన్, స్ట్రీక్ లైన్, పాత్ లైన్ ఆర్ ఆల్ ఐడెంటికల్ ఇన్ కేస్ ఆఫ్ స్టడీ ఫ్లో. స్టడీ ఫ్లో అంటే అదే పెడుతుండే కాబట్టి లేదు కాబట్టి నన్ ఆఫ్ ది అబౌవ్. రైట్. ఇఫ్ ద స్ట్రీమ్ ఫంక్షన్ ఎగ్జిస్ట్, ఇఫ్ ఇంప్లైజ్ దట్. సో స్ట్రీమ్ ఫంక్షన్. So if the stream function exists, it is a possible case of fluid flow and which may be rotational or irrotational. So if stream function exists అవుతుందంటే అది irrotational కావచ్చు, rotational కావచ్చు, ఏం చెప్పలేము. సో none of the above. సో ఆప్షన్ డి is the correct answer. Next question, any function that satisfy the Laplace equation. సో ఇఫ్ phi అంటే ఏంది, వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్. సో సాటిస్ఫై లాప్లాస్ ఈక్వేషన్, దెన్ ఇట్ ఈస్ ఇర్రోటేషనల్ ఫ్లో. సో ఆప్షన్ పాసిబుల్ ఇర్రోటేషనల్ ఫ్లో. ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ లైన్ హూజ్ టాంజెంట్ at any point indicates the direction of flow of fluid particles at that point is known as. సో స్ట్రీమ్ లైన్ డెఫినేషనే క్వశ్చన్లో ఇచ్చేసాడు. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. స్ట్రీక్ లైన్, పాత్ లైన్ అండ్ స్ట్రీమ్ లైన్స్ ఆర్ ఆల్ ఐడెంటికల్ ఇన్ కేస్ ఆఫ్. సో ఇందులో స్టడీ ఫ్లో ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ continuity is based on the principle of dash. So conservation of mass. So conservation of mass based on ఏ ఈక్వేషన్, కంటిన్యూటీ ఈక్వేషన్. అదే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ మీద ఏ కాన్సెప్ట్ వస్తుంది, ఇంపాక్ట్ ఆఫ్ జెట్. అదే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నాడు అనుకో, ఎందులో యూజ్ చేస్తాం, బర్నౌలీస్ డెరివేషన్లో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీనే ఉంటుంది. సో ఎనర్జీ ఈక్వేషన్ కూడా అంటాం బర్నౌలీ ఈక్వేషన్, రైట్. సో రైట్. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్ట్రీమ్ ఫంక్షన్ ఫర్ ఏ 2-dimensional flow is given by. The velocity at 2, 2 is. సో ఏమి ఇచ్చాడు, స్ట్రీమ్ ఫంక్షన్ ఇచ్చాడు 2xy. అయితే స్ట్రీమ్ ఫంక్షన్లో మనకి u అనేది ఏంది, v అనేది ఏందని తెలుసు. u ఈజ్ ఈక్వల్ టు మైనస్ ∂ψ/∂y. అంటే ఈ మనము ఈ సైలో ఇది పెట్టేస్తే దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, -2x. అదే వెలాసిటీ v అనేది ఎంత వస్తుంది, 2y వస్తుంది. సో ఇప్పుడు ఏమన్నాడు, వెలాసిటీ అట్ 2, 2 అన్నాడు. వెలాసిటీ అట్ 2, 2 √u² ప్లస్ v². u² ఎంత వచ్చింది, -2x. సో v అంటే ఎంత, 2y హోల్ స్క్వేర్. సో x అంటే ఇక్కడ ఏ పాయింట్ కదా 2, 2 సబ్స్టిట్యూట్ చేస్తే సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 4√2. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్,
the flow is called rotational if the velocity of flow normal to the plane is equal to. So the flow is called rotational if the velocity of flow normal to the plane is equal to. అయితే ఇక్కడ ఏమంటుండు, రొటేషనల్ ఫ్లో అనేది అడుగుతుండు. సో రొటేషన్ ఇన్ XY ప్లేన్, సో ఏంది WZ is equal to half of dou V by dou X minus dou U by dou Y. సో అదే రొటేషన్ ఇన్ YZ ప్లేన్ అయితే ఇది, అదే XZ ప్లేన్ అయితే ఇది. సో అయితే ఏమంటుండు, వెలాసిటీ ఆఫ్ ఫ్లో పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. సో ఏ ప్లేన్, అది XY కావచ్చు, YZ కావచ్చు, XZ కావచ్చు, ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంది ఇది, వెలాసిటీ పర్పెండిక్యులర్ టు ఫ్లో అంటే ఇది. సో ఇది 2 అనేది ఇక్కడ పంపిస్తే ఏంది, 2 ఇంటూ W, Y కావచ్చు, X కావచ్చు, Z కావచ్చు. సో యాంగులర్ వెలాసిటీ, 2 ఇంటూ యాంగులర్ వెలాసిటీ. సో ఆప్షన్ C is the correct answer. So next question. The equation for irrotational flow was formulated by. సో ఇర్రోటేషనల్ ఫ్లో అవడానికి ఏ ఈక్వేషన్ సాటిస్ఫై అని మనం వింటాము, లాప్లాస్ ఈక్వేషన్. సో రెనాల్డ్స్ నంబర్, బెర్నౌలీ, క్వాజీ రైమన్స్, సో ఇవన్నీ దీనికి రిలేటెడ్ అస్సలు ఉండవు. సో మనము అలా ఆలోచించి కూడా ఆప్షన్ డీని మనం టిక్ కొట్టొచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ఆర్థోగోనల్ కాంపోనెంట్స్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఫ్లో in a two-dimensional problem vary linearly along the respective axis, the flow is. So in the option C, hyperbolic arcs. So next question. Steady flow occur when the, so condition of flow remains constant with respect to time. So ఇది మనం already discuss చేశాము, right? So next question. If the velocity of fluid particles vary from point to point in magnitude and direction and with time, the flow is said to be. So ఏమంటుండు, if the velocity of fluid particles vary from point to point. So point to point vary అవుతుందంటే ఏందది, నాన్ యూనిఫామ్ ఫ్లో అవుతున్నట్టు. సో ఆప్షన్ డి is the correct answer. So next question. If in a flow net the distance between two successive streamlines at two successive sections are 10 mm and 5 mm. If the velocity at the first section is 1 meter per second, that at the second section is. ఏమంటుండు, ఇలా స్ట్రీమ్ లైన్స్ ఇచ్చాడు. అయితే ఈ స్ట్రీమ్ లైన్కి మధ్యన డిస్టెన్స్ 10 mm ఇచ్చాడు. దాని యొక్క వెలాసిటీ ఇందులో ఎంత 1 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. అదే ఈ స్ట్రీమ్ లైన్కి మధ్య డిస్టెన్స్ 5 mm అంట. సో దీని లోపల వెలాసిటీ ఎంత అని అడుగుతుండు. అయితే మనకు ఒక నోట్ పాయింట్ ఉంది, ఏంటంటే స్ట్రీమ్ లైన్ స్పేసింగ్ ఏదైతే ఉందో అది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు వెలాసిటీ అని ఉంది పాయింట్ మనకి. అయితే ఇదే కదా వెలాసిటీ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రీమ్ లైన్ యొక్క స్పేస్. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, v1 d1 ఈక్వల్ టు v2 d2. అయితే ఇప్పుడు వెలాసిటీ v1 ఎంత ఇచ్చింది, 1 మీటర్ పర్ సెకండ్, 1 మీటర్ అన్న రైట్. మరియు డిస్టెన్స్ 10 ఈజ్ ఈక్వల్ టు v2 5 mm. సో క్యాల్కులేట్ చేస్తే v2 ఎంత వస్తుంది, 2 మీటర్ పర్ సెకండ్. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ లాగ్రాంజియన్ మెథడ్ ఆఫ్ డిస్క్రైబింగ్ ఫ్లూయిడ్ మోషన్. సో మనకి యూలేరియన్ అండ్ లాగ్రాంజియన్ అని 2 మెథడ్స్ ఉన్నాయి. అందులో లాగ్రాంజియన్ మెథడ్ అనేది ఏం చెప్తుంది, ద మోషన్ ఆఫ్ ఏ సింగిల్ ఫ్లూయిడ్ పార్టికల్ ఈజ్ డిస్క్రైబ్. అయితే లాగ్రాంజియన్ మెథడ్ ఏం చెప్తుంది, ప్రతి ఇండివిజువల్ పార్టికల్స్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది, ఆ ఇండివిజువల్ పార్టికల్ మోషన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇది లాగ్రాంజియన్ మెథడ్. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్, కంటిన్యూటీ ఈక్వేషన్ for compressible flow is given as. సో నన్ ఆఫ్ ది అబోవ్. ఎందుకంటే ఫర్ కంప్రెసిబుల్ ఫ్లో మనకి ఎలా ఉంటుంది, డెన్సిటీ అనేది కాన్స్టెంట్ ఉండదు. సో ρ1 a1 v1 ఈక్వల్ టు ρ2 a2 v2.
సో ఇది ఉండాలి. సో లేదు కాబట్టి నన్ ఆఫ్ ది అబౌవ్. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ A and V refer to area of cross section of fluid and its velocity respectively, the equation A1 V1 equal to A2 V2 may be called. సో దాన్ని ఏమంటాం? కంటిన్యూటీ ఈక్వేషన్. రైట్, ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద 2D convective acceleration of fluid in the x direction is given by. సో మనకి ఫార్ములా తెలుసు, 2D అన్నాడు కాబట్టి ఓన్లీ యూవి ఉంటుంది, ఎక్స్ డైరెక్షన్లో అంటుండు కాబట్టి సో మనం ఆల్రెడీ ఇది చూసుకున్నాము. ఏమన్నాడు? ఎక్స్ డైరెక్షన్ కాబట్టి ఏఎక్స్ ఒకటే చూడాలి, 2D అన్నాడు కాబట్టి ఈ రెండే చూడాలి. సో ఈ రెండు చూస్తే ఏంది? యూ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వి ఇంటూ డో వి బై డో వై. ఏది? ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద వెలాసిటీ ఆఫ్ ఏ ఫ్లూయిడ్ పార్టికల్ ఈజ్ గివెన్ హ్యాస్ v is equal to 4x square t I minus 5y square j plus 6z t k, where I, j, k are unit vectors in x, y, z direction. The resultant local, చూడండి, local acceleration at the point 232 is. సో లోకల్ యాక్సిలరేషన్ అని అడిగాడు. సో లోకల్ యాక్సిలరేషన్ అంటే ఏం తీసుకోవాలి? ఇవే తీసుకోవాలి ఓన్లీ. సో ఇవి డో యూ బై డో టీ, డో వి బై డో టీ, డో డబ్ల్యూ బై డో టీ. సో ఏఎక్స్కి ఏం తీసుకోవాలి? డో యూ బై డో టీ. సో ఏవైకి ఏం తీసుకోవాలి? డో వి బై డో టీ. ఏజెడ్కి ఏం తీసుకోవాలి? డో డబ్ల్యూ బై డో టీ. సో ఇచ్చాడు ఏంది? వెలాసిటీ ఇచ్చాడు, ఇండివిజువల్ కాంపోనెంట్ ఎక్స్ డైరెక్షన్లో వెలాసిటీ యూ, వై డైరెక్షన్లో వెలాసిటీ వి, జెడ్ డైరెక్షన్లో వెలాసిటీ డబ్ల్యూ. అయితే ఏమన్నాడు? లోకల్ యాక్సిలరేషన్ అన్నాం కాబట్టి ఏఎక్స్ అంటే ఏం తీసుకోవాలి? డో యూ బై డో టీ. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే 4x². ఏవై ఏంది? 0 వస్తుంది. ఏజెడ్ ఎంత వస్తుంది? 6z వస్తుంది. అయితే ఏమన్నాడు? మనకి యాక్సిలరేషన్ కావాలి కదా, రిజల్టెంట్ లోకల్ యాక్సిలరేషన్. ఏ ఈజ్ ఈక్వల్ టు అండర్ ax² ప్లస్ ay² ప్లస్ az². సో ax² ఎంత వచ్చింది? ఏవై ఏజెడ్ ఎంత వచ్చింది? సబ్స్టిట్యూట్ చేసి ఏ పాయింట్ కాడ అన్నాడు? 2, 3, 2 అన్నాడు కాబట్టి అది అందులో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 20 m/s² వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇఫ్ ది ఫ్లో ఆఫ్ ఏ ఫ్లూయిడ్ ఈజ్ టు బి ఇన్ స్టడీ స్టేట్, ఇట్స్ వెలాసిటీ పొటెన్షియల్ షుడ్ సాటిస్ఫై డాష్ ఈక్వేషన్. సో ఆప్షన్ ఏ లాప్లాస్. నెక్స్ట్, ఇఫ్ psi equal to ax² y minus 2y cube is to be stream function, the value of a should be. సో స్ట్రీమ్ ఫంక్షన్ ఇచ్చాడు. సో అయితే మనకి సాల్వ్ చేయాలంటే మనకు ఒక కండిషన్ ఉంది. సో స్ట్రీమ్ ఫంక్షన్ మస్ట్ సాటిస్ఫై లాప్లాస్ ఈక్వేషన్. అంటే లాప్లాస్ ఈక్వేషన్ అంటే ఏంది? ఇది అనమాట, dou² psi by dou x² plus dou² psi by dou y² equal to 0. అయితే స్ట్రీమ్ ఫంక్షన్ అనేది సాటిస్ఫై అవ్వాలి, ఏది? లాప్లాస్ ఈక్వేషన్. సో ఆ ఈక్వేషన్ని మనం తీసుకొని సాల్వ్ చేస్తే సో dou psi by dou x ఈక్వల్ టు ఈ సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2axy minus 0. అయితే మళ్ళీ ఇంకోసారి దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 2ay వస్తుంది. అదేవిధంగా డో సై బై విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఫస్ట్ టైం మనకి ఇది వస్తుంది, సెకండ్ టైం డిఫరెన్షియేషన్ చేస్తే ఇది వస్తుంది. అయితే ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1. సో ఏంది? ఈ dou² psi by dou x², dou² psi by dou y² అనేది ఈ రెండు ఈక్వేషన్ 1. అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? a ఈక్వల్ టు 6 అనే వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. So next question, the velocity of a fluid is given by the expression v equal to 6x³ I cap minus 8x² y j cap. అయితే what is the vorticity of the fluid? సో మనకి వర్టిసిటీ అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే వర్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ యాంగులర్ వెలాసిటీ అని గుర్తు రావాలి. అయితే వర్టిసిటీ ఎలా రాయొచ్చు? ఇలా రాయొచ్చు,
వాటిసిటీ x డైరెక్షన్, y డైరెక్షన్, z డైరెక్షన్. అయితే x డైరెక్షన్లో 2 ఇంటూ ఒమేగా ఎక్స్, y డైరెక్షన్లో ఇది, z డైరెక్షన్లో ఇది. అయితే ఇక్కడ ఏం అడిగాడు, వాటిసిటీ కదా, వాటిసిటీ ఇన్ xy ప్లేన్ అంటే ఇక్కడ ఏం ఇచ్చాడు, వెలాసిటీ x ఇచ్చాడు, y ఇచ్చాడు, అంటే 2 డైమెన్షన్ ఇచ్చాడు, xy ప్లేన్ అని ఇచ్చాడు. సో వాటిసిటీ ఇన్ xy ప్లేన్ అనగానే 2 టైమ్స్ ఆఫ్ ఒమేగా z. సో ఈజ్ ఈక్వల్ టు ఒమేగా z అంటే ఏంది, 2 డో v బై డో ఎక్స్ మైనస్ డో యూ బై డో వై అన్నమాట. సో మనము ఈ టర్మ్ వెలాసిటీలో ఈ ఫస్ట్ టర్ము u, ఈ సెకండ్ టర్ము v అన్నమాట. సో ఆ విధంగా ఇందులో v అంటే ఏంది, u అంటే ఏంది సబ్స్టిట్యూట్ చేసి విత్ రెస్పెక్ట్ టు x విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇది వస్తుంది. సో ఫైనల్గా ఏమొస్తుంది, వాటిసిటీ ఈజ్ ఈక్వల్ టు minus 16xy. So option C is the correct answer. So next question. In terms of velocity components, shear strain rate may be expressed as. So మనకి average rate of shear strain అన్నా, rate of shear strain అన్నా మనకి గుర్తు రావాల్సిన ఫార్ములాస్ ఏంటంటే ఇది. సో షియర్ స్ట్రెయిన్ ఇన్ xy ప్లేన్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఎలా రాయొచ్చు మళ్ళీ దీన్ని, గామా z ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ డో v బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై. సో ఈ విధంగా రాయాలి. సో గుర్తుంచుకోండి, మనకి యాంగులర్ వెలాసిటీ ఫార్ములా అప్పుడు మైనస్ వస్తుంది. సో ఇక్కడ అనేది మైనస్ రాదు, ప్లస్ వస్తుంది. సో ఆ తేడాని గుర్తుంచుకోండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఏది మ్యాచ్ అవుతుందో చూసుకొని, మిగతా అన్ని మ్యాచ్ కావు, మిగతా అన్ని మైనస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏం కావు, ఇది ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ నాన్ యూనిఫామ్ స్టడీ ఫ్లో ఈజ్ త్రూ. సో నాన్ యూనిఫామ్ స్టడీ ఫ్లో దేంట్లో వస్తుంది, మనకు స్టడీ ఫ్లో అనగానే కాన్స్టెంట్ రేట్ అని గుర్తు రావాలి. సో ఇక్కడ ఏమన్నా డిక్రీజింగ్, ఇంక్రీజింగ్, ఆప్షన్ డి ఇంక్రీజింగ్ అన్నారు. సో ఓన్లీ కాన్స్టెంట్లో ఉంది, ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఎక్స్పాండింగ్ అంటుంది కాబట్టి ట్యూబ్ కాన్స్టెంట్గా లేదు దాని డయామీటర్, కాబట్టి నాన్ యూనిఫామ్ ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్ట్రీమ్ లైన్ ఈజ్ డిఫైన్డ్ హ్యాస్ ది లైన్. సో parallel to outer surface. So option B is the correct answer. So next question, when a fluid flows in a concentric circle, it is known as. So option D, free cylindrical vortex flow. So next question, for an irrotational flow, dou square psi by dou x square plus dou square phi by dou y square equal to 0 is the equation given by. So for irrotational flow, ఈ ఈక్వేషన్ దేనిది రిప్రజెంట్ చేస్తుంది, లాప్లాస్ ఈక్వేషన్. సో స్టడీ ఫ్లో ఒక్కర్స్ వెన్. సో స్టడీ ఫ్లో ఎప్పుడు అవుతుంది, కండిషన్ డు నాట్ చేంజ్ విత్ టైమ్ అట్ ఎనీ పాయింట్. ఓకే, కంటిన్యూటీ ఈక్వేషన్ రిలేట్స్. సో కంటిన్యూటీ ఈక్వేషన్ మాస్ రేట్ని రిలేట్ చేస్తుంది, మాస్ రేట్ ఆఫ్ ఫ్లో అలాంగ్ ఏ స్ట్రీమ్ లైన్. అదే బి ఆప్షన్ చూసుకుంటే ఎనర్జీ అండ్ వర్క్ కంటిన్యూటీ ఈక్వేషన్లో రాదు, డిస్కస్ చేసాం మనము. సో కన్జర్వేషన్ మాస్ ఓకే, బట్ మొమెంటం కూడా యాడ్ అయింది. సో ఇది రాంగ్ అయిపోతుంది. ఫ్రిక్షన్ లాస్ నో. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాడీ ఈజ్ సెడ్ టు బి ప్రొవైడెడ్ ఆప్టిమమ్ అమౌంట్ ఆఫ్ స్ట్రీమింగ్ వెన్. సో స్ట్రీమింగ్ అంటే ఫ్లో అన్నమాట. సో ఎప్పుడు ఆప్టిమమ్ మనకి స్ట్రీమింగ్ ఉంటుంది, ఆప్షన్ సి ప్రొఫైల్ డ్రాగ్, సమ్ ఆఫ్ ఫ్రిక్షన్ డ్రాగ్ అండ్ ప్రెషర్ డ్రాగ్ ఈజ్ మినిమమ్. అంటే సో టోటల్ డ్రాగ్ ఈజ్ ఈక్వల్ టు షియర్ డ్రాగ్ ఆర్ ఫ్రిక్షన్ డ్రాగ్ ప్లస్ ప్రెషర్ డ్రాగ్. సో టోటల్ డ్రాగ్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు అనమాట. అయితే మనకి ఏ బాడీ సెట్ టు బి ప్రొవైడెడ్ ఆప్టిమమ్ అమౌంట్ ఆఫ్ స్ట్రీమింగ్, ఆప్టిమమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లో, ప్రాపర్ ఫ్లోగా ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడైతే ఈ డ్రాగ్స్ అనేవి మినిమం ఉంటుంది. ఈ డ్రాగ్ ఏం చేస్తుంది, ఏదైతే ఫ్లోని ఆపోజిట్గా యాక్ట్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఇవి మినిమం ఉంటుందో
అప్పుడు మనకి ఆప్టిమమ్ స్ట్రీమింగ్ అనేది మనకి ఉంటుంది. అయితే రెండు సమ్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ ప్రెషర్, అది ఆప్షన్ డి ఏమంటూ ప్రొడక్ట్ అంటుంది. సో ఇది కాదు. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఫ్లో ఇన్ ఏ పైప్ ఆర్ ఛానల్ ఈజ్ సెడ్ టు బి నాన్ యూనిఫామ్. సో ఎప్పుడు నాన్ యూనిఫామ్? The liquid particles at different section have different velocity. So option B is the correct answer. So next, according to equation of continuity. So easy question, option C, A1 V1 equal to A2 V2. So next, study of flow pattern of individual liquid particle with passage of time is referred as. సో ఇండివిజువల్ పార్టికల్ని స్టడీ ఏ విధంగా చేస్తాము? లాగ్రేంజియన్ మెథడ్ తోటి. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫ్లో ఇన్ విచ్ ద వెలాసిటీస్ ఆర్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైమ్ అండ్ పాత్ లైన్స్ ఆఫ్ సక్సెసివ్ పార్టికల్స్ ఆర్ డిఫరెంట్ ఈజ్ కాల్డ్. సో ఏమంటుండంటే వెలాసిటీ ఆర్ ద ఫంక్షన్ ఆఫ్ బోత్ టైమ్ అండ్ పాత్ లైన్ మీద డిపెండ్ ఉంటుంది అని అడుగుతుండు. ఫర్ స్టడీ ఫ్లో మనకి విత్ రెస్పెక్ట్ టు టైమ్ అట్ ఏ సెక్షన్ ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉంటుంది. సో విత్ రెస్పెక్ట్ టు టైమ్ ప్రాపర్టీస్ అనేవి కాన్స్టెంట్ ఉంటాయి. కాబట్టి వెలాసిటీ ఈజ్ ఏ ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ స్పేస్ ఎక్స్ వై జెడ్ స్టడీ ఫ్లో. అదే అన్స్టడీ ఫ్లో అంటే అన్నిటి మీద డిపెండ్ ఉంటాయి, ఎక్స్ వై జెడ్ అండ్ టీ. సో పాత్ మీద కూడా డిపెండ్ ఉంటుంది, టైం మీద కూడా డిపెండ్ ఉంటుంది. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, అన్స్టడీ ఫ్లో. సో నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ ఎనర్జీ ఆఫ్ 3 kg ఆఫ్ వాటర్ flowing with a velocity of 5 meter per second under a pressure of 4 bar at a height of 10 meter above the ground level is about. అడుగుతుంది ఏంది? టోటల్ ఎనర్జీ అడుగుతుండు. సో అయితే మనకి టోటల్ హెడ్ అంటే మనకు తెలుసు, ప్రెషర్ హెడ్ ప్లస్ వెలాసిటీ హెడ్ ప్లస్ పొటెన్షియల్ హెడ్. అయితే టోటల్ ఎనర్జీ ఎలా రాసుకుంటాం? P/ρg ప్లస్ V²/2g ప్లస్ z. అయితే ప్రెషర్ ఎంత ఇచ్చాడు? 4 బార్, అంటే 1 బార్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ పాస్కల్. అయితే 4 బార్ అంటే 4 × 10⁵ పాస్కల్. ρ × g అంటే 9810 ప్లస్ V² అంటే వెలాసిటీ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. 5² × 2 × 9.81 ప్లస్ 10. సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 52.04 మీటర్. హెడ్ కాబట్టి మీటర్లో ఉంటుంది కాబట్టి మీటర్ యూనిట్. టోటల్ హెడ్ అంటే మీటర్లో ఉంది ఈజ్ ఈక్వల్ టు టోటల్ హెడ్ అంటే టోటల్ ఎనర్జీ బై వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఎనర్జీ ఏంది? న్యూటన్ మీటర్. ఇదేంది? వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ అంటే న్యూటన్. న్యూటన్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? హెడ్ వస్తుంది, రైట్? ఇప్పుడు మనకు అడిగింది టోటల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ హెడ్ ఇంటూ వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్. వెయిట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ అంటే mg. సో టోటల్ హెడ్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 52.04 మీటర్. సో 52.04 ఇంటూ m అంటే ఎంత? మాస్ 3 kg ఇచ్చాడు, 3 kg. g అంటే ఏంది? 9.81. సో సాల్వ్ చేస్తే 1531.8 న్యూటన్ మీటర్ వస్తుంది. అయితే ఫ్రమ్ ఆప్షన్ లెక్క చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 1530 న్యూటన్ మీటర్. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ జాయిన్ ది టెలిగ్రామ్ గ్రూప్ అండ్ లింక్ ఈజ్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.